జరుగుతూ ఉంది. ఈ సమావేశానికి హాజరైనటువంటి ముఖ్యులు ఆర్ఐ గారు, మండల సర్వేయర్ గారు, ఫారెస్ట్ ఆఫీసర్ గారు, గ్రామ పెద్దలు నరసింహారెడ్డి, చక్రపాణి రెడ్డి, చంద్రారెడ్డి, గ్రామ ప్రజలు, సచివాలయం స్టాఫ్ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు రెవెన్యూ సదస్సులు ఎందుకు జరపాల్సి వస్తూ ఉందంటే, గతంలో ప్రభుత్వం విచ్చలవిడిగా మ్యూటేషన్ చేయడం, అక్రమంగా ఒకరి పేరు ఉన్నటువంటి స్థానంలో ఇంకోరి పేరు పెట్టడం, భూ సమస్యలు అధికంగా తయారైనాయి. ఉదాహరణకి మన గ్రామమే తీసుకుంటే ఏ విధంగా ప్రభుత్వమే ఏ విధంగా ప్రజలను మభ్యపెట్టి మోసం చేసిందో ఒకసారి గుర్తు చేస్తున్నా. రాసివేటివారిపల్లి గ్రామంలో మెడికల్ కాలేజ్ పడతా ఉందని చెప్పి ఒక జీవో ఇష్యూ చేశారు. మనమందరూ సంతోషించినాం. నిజమేనా? మెడికల్ కాలేజ్ మన గ్రామానికి వస్తే ఎంత మేలు. ఈ మెడికల్ కాలేజ్ వస్తుందనే ఉద్దేశంతో చుట్టుపక్కల ఉన్నటువంటి భూములంతా విపరీతమైన రేట్లు వచ్చినాయి. మనకు తెలుసు, ఎకరా ₹1,00,00,000 కూడా అగ్రిమెంట్ చేసుకుని కడప జిల్లా వాళ్ళు వచ్చి తీరా అగ్రిమెంట్లో అన్ని అయిపోయిన తర్వాత ఏమైంది? మెడికల్ కాలేజ్ ఎగిరిపోయింది. అంటే గవర్నమెంట్ ఉద్దేశపూర్వకంగా ఇంకో చోటికి మార్చేసింది. ఇక్కడ అగ్రిమెంట్ చేసుకున్నటువంటి వాళ్ళు, భూ మార్పిడి చేసుకున్నటువంటి వాళ్ళు, నష్టపోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా ఒక రకమైన మోసానికి ప్రభుత్వం తెరలేపింది. ఏమని? ఇక్కడ మేము సెజ్జి పెడతా ఉన్నాము మొత్తం 3 గ్రామాల పరిధిలో అని చెప్పి మన ఒడ్డిపల్లికి సంబంధించిన వాళ్ళవి, ఇట్లా కొండామరిపల్లి పంచాయతీ, పోతపోలు పంచాయతీకి సంబంధించిన భూములన్నీ మీకు ఎకరాకు డీఫారం పట్టాలకు 13 లక్షలు కట్టించేస్తామని చెప్పి మొత్తం అంతా ప్రభుత్వ ఉద్యోగుల్ని పెట్టి మోసం చేశారు. నిజానికి ఎక్కడా లేదు. వీళ్ళు ఏం చేశారంటే, ప్రభుత్వంలో కొంతమంది పెద్దలు ఈ సెజ్ పేరుతో ఒక నాటకం ఆడి ఈ భూములన్నింటినీ వాళ్ళు స్వాధీనం చేసుకొని వీటిని ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్ గా మార్చి, అంటే ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్ అంటే ముందు మీకు ఇంకో చెప్పాలి. డీకేటీ భూములు, సెటిల్మెంట్ భూములు 2 రకాలు ఉంటాయి మనకి. సెటిల్మెంట్ భూముల్లో ఎవరు చేయబెట్టలేరు, అవి స్వతహాగా హక్కుపరంగా వస్తాయి. డీఫారం పట్టా భూములు అనేటివి దరఖాస్తు భూములు, అంటే మనం ప్రభుత్వం అర్జీ ఇస్తే పేద ప్రజలకు ఇచ్చేటువంటి భూములు. ఈ పేద ప్రజలకు ఇచ్చేటువంటి భూముల్ని ఎవరు కూడా అమ్మకూడదు, కొనకూడదు. చట్టం ఇది. ఈ భూమి అమ్మినా కొన్నా చట్టపరంగా శిక్ష విధిస్తారు డీఫారం పట్టా భూములు. కానీ గత ప్రభుత్వం ఫ్రీ హోల్డ్ అనే ఒక యాక్ట్ తెచ్చింది. అంటే ఒక 20 సంవత్సరాల ముందు ఉండే డీకేటీ పట్టా భూములను వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఫ్రీ హోల్డ్ చేసి వాళ్ళ దగ్గర రిజిస్టర్ చేసుకున్నామని ఒక తెర లేపారు, కుట్రకు తెర లేపారు. ఆ విధంగా ఇంకా ఒకటి, డీఫారం పట్టా భూములు చాలా మంది ఏం చేశారు? అమ్మేశారు. ఈ విధంగా అమ్ముకుంటా పోతే ప్రభుత్వం పేద ప్రజల చేతుల్లో భూములు మిగలవు. అంతా షౌకాల చేతుల్లోకి డీఫారం పట్టా భూములు వెళ్ళిపోతాయి. పేద ప్రజలకు ఉండబోయే ఉద్దేశంతోనే వాటిని అమ్మకూడదు, కొనకూడదు రూలు పెట్టారు. కానీ కొంతమంది అమ్మేశారు. ఎప్పుడో ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళ ముందు అమ్మేసి వాటిని మ్యూటేషన్ పేర్లు ట్రాన్స్ఫర్ కావబట్టి వాళ్ళ పేరుతోనే కంటిన్యూ అవుతా ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు వాళ్ళు మన వాళ్ళు కొడుకుల్లో వారసులు వచ్చారు, మా భూమి ఆడుంది, మాది భూమి మాకిండి అర్జీ ఇస్తున్నారు. ఇటువంటి సమస్యలు గ్రామంలో అధికంగా ఉన్నాయి. ఎక్కడ చూసినా ఇవే సమస్యలు. ఎప్పుడో 40 ఏళ్ళప్పుడు అమ్మేసి ఉంటారు, ఇప్పుడు మాకు కావాలని వస్తారు. ఇప్పుడు ఇక్కడ కూడా మంచూరు శ్రీనివాస్ ఒక సమస్య. 40 ఏళ్ళప్పుడు ఎప్పుడో రిజిస్టర్ చేసుకున్నారు అగ్రిమెంట్, మామిడి చెట్లు పెట్టుకున్నారు, బోర్లు వేసుకున్నారు. వాళ్ళు వస్తారు, ఇప్పుడు మాది భూమి పోతపల్లు. ఇటువంటి సమస్యలన్నీ వస్తాయి. కాబట్టి ఎప్పుడు కూడా డీఫారం పట్టా భూమి పోయేటప్పుడు 22A రిజిస్టర్ ఉంటుంది. 22A రిజిస్టర్లో నిషేధిత భూముల జాబితా అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీ మాట చెప్పాలి. నిషేధిత భూముల జాబితాలో ఉండేటువంటి భూముల్ని ఎవరు కూడా కొనకూడదు. 22A జాబితా ఉంటుందన్నమాట. అవి కొంటే ఇటువంటి చిక్కులు వస్తాయి, ఇటువంటి సమస్యలు వస్తాయి. కాబట్టి అటువంటి భూముల దొరికి ఎవరు పోద్దండి. ఇప్పటికీ ఇంకా ఒకటి, ఫ్రీ హోల్డ్ భూములు కాకుండా 11/77 యాక్ట్ అని ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది అప్పట్లో. అంటే 1977కి ముందు ఏమైనా ప్రభుత్వ భూములు రిజిస్టర్ చేసింటే వాటిని డిస్టర్బ్ చేయొద్దు, కొనసాగించండి అని చెప్పి 11/77 యాక్ట్ చెప్తారు. మధు సర్పంచ్ గారి దళసంగా కోరుతున్నా. ఈ విధంగా భూములంతా కూడా పరాధీనమయ్యి ఈ రోజు సమస్యలను ఎదుర్కొంటున్నాం. ఇంకా ఒకటి వచ్చింది. ఏం సమస్య? ఇంత ముందు దాకా కూడా భూమిలో ఏదో వాల్యూ లేనప్పుడు ఒకరి భూముల్లో ఒకరు పోతా ఉన్నారు, ఎక్కడ సమస్య లేదు. ఇప్పుడు భూముల రేట్లు వచ్చాకో వెనకొని భూమికి ముందులో కూడా అడ్డం పెడతాడు, నా భూమిలో పోకూడదు నువ్వు.
లేదంటే నాకు డబ్బులు అని చెప్పి డిమాండ్ చేస్తారు. ఇప్పుడు కూడా ఒక కొత్త చట్టం తెచ్చింది గవర్నమెంట్. వెనకుండే భూమికి ఎవరు కూడా అడ్డు పెట్టకూడదు. ఏమైనా సెటిల్మెంట్ పట్టాకుండా కూడా దారి వదలాలా అనేది ఖచ్చితంగా ఇప్పుడు కొత్త చట్టం వచ్చింది. రీసెంట్ గా 3 నెలల ముందే వచ్చింది చట్టం. ఎవరు కూడా దారులకు అడ్డ పెట్టకూడదు. రైతులు మనము వెనకవని భూమికి ఖచ్చితంగా ముందు దారి ఇచ్చి తీరాలి. అడ్డ పెడితే అది నేరం, చట్టం తెస్తే అది నేరం. ఈ విధంగా చట్టం తెచ్చారు. ఈ లోపల ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని మళ్ళీ ఇంకోటి తెచ్చారు. ఒక భూమి ఉంటుంది, ఆ భూమికి సంబంధించిన వాళ్ళంతా ఆ 1B ప్రకారం ఎవరెవరు ఉన్నారో అందరూ అందులో ఉంటారు. కానీ ఇంకో డాక్యుమెంట్ క్రియేట్ చేస్తారు వేరేవాడు, దాంట్లో నాకు ఉంది అంటే విస్తీర్ణానికి మించి డాక్యుమెంట్ ఎవడైనా క్రియేట్ చేస్తే వాడు చట్టరీత్యా నేరస్తుడు. చాలా సివియర్ యాక్షన్ ఉంటుంది. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అదే చెప్తుంది. కాబట్టి భూమి కొనేటప్పుడు ఎప్పుడు కూడా చెక్ చేసుకోవాలా, ఆ భూమిలో ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు ఈసీ చెక్ చేసుకోవాలా, కరెక్ట్ గా కొనాలా. అంతే తప్ప మాకు ఎవరు అమ్ముతా ఉన్నారు, వాళ్ళ అన్న అమ్మేసినాడు తమ్ముడు దగ్గర రాసుకుందామంటే అప్పటికే 1B పూర్తి అయిపోయింటుంది, ఇంక ఎక్స్ట్రా ఉండదు. అటువంటి డాక్యుమెంట్ క్రియేట్ చేస్తే కూడా నేరం అవుతుంది. కాబట్టి ఇటువంటివన్నీ ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించుకునేదానికి ముఖ్యంగా దారి సమస్యలు కావచ్చు, లేదు 1B సమస్యలు కావచ్చు. మన తండ్రులు తాతల కాలం నాటి భూములు కూడా కొన్ని మ్యూటేషన్ చేయకుండా ఉండిపోయినారు, వాళ్ళ పేరుతోనే ఉండిపోయినాయి. వాటిని కూడా అప్డేట్ చేసుకోవాలి రికార్డ్స్. ఎప్పుడు కూడా ఎప్పుడైతే రికార్డ్స్ అప్డేట్ చేసుకుంటామో అప్పుడు ఎవరు భూమి మీద ఉన్నారో వాళ్ళే ఉంటారు. ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉన్నారు మేడం, వాళ్ళు ఏం ఫాలో అవుతున్నారంటే ఇప్పటికీ 1854 సంవత్సరం రికార్డు, కడప జిల్లా రికార్డు ఫాలో అవుతున్నారు. ఇప్పటికీ కడప జిల్లా రికార్డు ఈ రోజు వాళ్ళు ఫాలో అవుతున్నారు. వాటి